ఉన్నాడు. మీడియా వాళ్ళు అడుగుతున్నారు, నువ్వేంది ఇక్కడ అక్కడ లాఠీ చార్జ్ అవుతుంది, గొడవ అయిపోతుంది, ఇక్కడ తిరుగుతున్నావు అని అడుగుతున్నారు. ఆయన ఏదో బన్ను తినుకుంటా బర్గర్ తినుకుంటా పోతా ఉన్నాడు. కనుక నేను ఏమంటున్నా అంటే వాళ్ళు స్టూడెంట్స్ కొరకు వచ్చిన వాళ్ళు, స్టూడెంట్ మూవ్మెంట్ నడుపుతున్న వాళ్ళేమో బర్గర్లు తినుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ గొడవ చేసే దాంట్లో ఎవరున్నారు అనేది నా ప్రశ్న. ఎవరున్నారు అని అంటే మళ్ళా అదే ఎస్ఎఫ్ఐ, అదే ఏఐఎస్ఎఫ్, అదే ఐసా, అవే సంఘాలు, అవే డప్పులు, అవే పాటలు, అవే నినాదాలు ముందుకొచ్చేసి మాట్లాడుతున్నటువంటి ఇండియా వ్యతిరేకమైనటువంటి స్లోగన్స్, బస్ నామ్ రహేగా అల్లా కా అనే పాటలు చాలా అద్భుతంగా వినిపిస్తుంది. చలో సంసద్ మూమెంట్ లో సంసద్ ఉడా దేంగే, నేపాల్ బనేగా భారత్, ఈ నినాదాలన్నీ నిజంగా కూడా ఆంజనేయ రెడ్డి గారికి మిగతా కూడా కొద్దిగా ఎమోషనల్ కోపం వస్తే వచ్చిండొచ్చు, కానీ కనీసం వాళ్ళు నినాదాలు కూడా మార్చుకోలేకపోతున్నారు. మరో నేపాల్ చేస్తాము, సంసద్ను లోక్సభను లేపేస్తాం అనేది బహుశా ఎమోషనల్ గా వారికి కోపం వచ్చింటుంది. కానీ నేను ఏమంటున్నా అంటే ఈ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ దంగా చేసిన గ్యాంగ్స్ ఏవైతున్నాయో ఈ మూవ్మెంట్ ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అక్కడ ఉన్నాయి. ఈ రెండు నిజాలు. అక్కడ స్టూడెంట్స్ ను మొబిలైజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రెండు గ్రూపులు తయారైంది. అందుకే చిత్రం మీరు చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ అంతా ఒక దిక్కుంటే సడన్ గా కాంగ్రెస్ ఎంటర్ అయిపోయింది. కాంగ్రెస్ స్వయంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఉద్యమంలోకి దుంకింది. ఎందుకంటే ఈ క్రెడిట్ ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుపోతుంది. చివరకు మళ్ళా 2 రాష్ట్రాలు కబ్జా చేస్తుంది. గతంలో జరిగినటువంటి అన్నా హజారే ఉద్యమాన్ని ఎట్లయితే తీసుకెళ్లిందో, ఎందుకంటే లెఫ్ట్ ఈకో సిస్టమ్ అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో నడుస్తుంది ఈ దేశంలో. కనుక కాంగ్రెస్ ను రీప్లేస్ చేయడం మొదలు పెట్టేసింది ఈకో సిస్టమ్ అంతా కూడా. ఇప్పటికే ఢిల్లీ పోయింది, తర్వాత పంజాబ్ పోయింది, గుజరాత్ లో బాగానే నంబర్ వస్తుంది వాళ్లకు. కాంగ్రెస్ ను రీప్లేస్ చేస్తున్నటువంటి సంస్థ ఏదందో పార్టీ, పొలిటికల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పాపం భయం వేసి వెనుకబడిపోతే లాభం లేదు. అది నాన్ పొలిటికల్ మూవ్మెంట్ లాగా కనిపించినా అది ముసుగు వేసుకున్న నాన్ పొలిటికల్ మూవ్మెంట్. ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల ఉంది. అది లెక్కలు వేసుకున్నారు పాపం వీళ్ళు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు ఫీల్డ్ లోకి దుంకారు. ఇది ఎంతో కనిపించని విషయమేమా అండి? మీకు నాకు అర్థం కాని విషయమా? మీకు ఒక పేరు చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఢిల్లీలో మీరు ఆ మూలను వెళ్ళి అరవండి, ఎవరైనా చెప్తారు దా పేరు తెలియదా అని. హాజీ అఫ్జల్ అనేవాడు అతి పెద్ద నేరస్తుడు ఢిల్లీలో. ఏమంటాం, హిస్టరీ షీట్ ఉన్నటువంటి వాడు, ఢిల్లీ నేరస్తుడు నెంబర్ 1 అతడు. సో అతని గ్యాంగ్స్ అంతా కలిపి అత్యధికంగా పెద్ద నెంబర్ అతని నెంబరే. అతడు మొబిలైజ్ చేశాడు, అక్కడ మూవ్మెంట్ నడిపిస్తున్నాడు. ఈ పోలీస్ పైన జరిగిన దాడులు 118 మంది పోలీసులు గాయపడ్డారు, హాస్పిటల్లో పడ్డారు. ఇంత సంయమనంతో ఎక్కడ పోలీసులు చూడలేదు మనం ఇంతవరకు. ఎంత సంయమనంతో 4 బెరకేడ్లు తన్నుకొని లోపలికి వచ్చాక 4వ బెరికేడ్ దగ్గర పోలీసులు యాక్షన్, అది కూడా పోలీసులు కొట్టడం ప్రారంభించారు. వాళ్ళు తన్నుకొని వచ్చేసారు విద్యార్థులు. వీళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు వద్దని. విద్యార్థులు కూడా కాదు, ఈ గుండాలు. 3 అయిన తర్వాత 4వ దగ్గర పోలీసులు దాడి చేసి దిక్కు లేక పోలీసు కింద పడిపోతున్నప్పుడు ఆర్డర్స్ వచ్చాయి బయట నుంచి. బహుశా వాళ్ళు పోలీసులు అప్పుడు చార్జ్ చేయడం మొదలు పెట్టారు. అంతవరకు ఏమీ చేయలేదు. సంయమనం అంటే సంయమనంతో ఉన్నటువంటి వాళ్ళు గుండాలు. ఇట్ వాజ్ ఎ ఫైట్ బిట్వీన్ గుండాస్ అరేంజ్డ్ బై పొలిటికల్ లీడర్స్ అండ్ పోలీస్. స్ట్రీట్ ఫైట్ జరిగింది, కళ్ళ ముందు మనకు కనబడుతుంది. ఢిల్లీలో విధ్వంసం జరిగింది. భీమ్ ఆర్మీ అనేటువంటి పార్టీ, ఇది ఎవరు, చంద్రశేఖర్ ఆజాద్ లక్షల మందిని మొబిలైజ్ చేశారు. మీకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అంతటా కూడా రేపు ఎన్నికలు రాబోతున్నాయి. ఎవ్వరికి వాళ్ళు పోటీలు పడ్డారు. ఇప్పుడు ఈ సంఖ్యను తీసుకురావడంలో గుండాలు తీసుకొచ్చే పోటీలో వాళ్ళు ఇక్కడ బల ప్రదర్శన చేశారు. వాళ్ళు పోలీసుల పైన దాడి చేశారు. సో ఇవన్నీ జరిగిన ఒక విషయము ఢిల్లీలో జరిగింది. రెండో విషయం ఏంటంటే
సరే నడ్డా గారు ఒక దిక్కు మాట్లాడుతున్నారు, అక్కడ డెలిగేషన్ మాట్లాడుతున్నారు. పార్లమెంట్ జరిగే ముందు ఎప్పుడు కూడా ఈ దేశంలో ఒక ప్యాటర్న్ నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను, పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇటువంటి కార్యక్రమం ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమం. అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రకృతి సహకరించకపోవడంలో ఉగ్రవాది అక్కడ ఆగిపోయాడు, కానీ ఇక్కడ వచ్చి జంతర్ మంతర్లో కూర్చునేవాడు వాళ్ళ సీఎం పక్కన. నీటి గురించి ఒకటే మాట చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. నేను ఒక ప్రొఫెసర్ గా పనిచేశాను. నీటిని నేను చాలా ఫాలో అవుతున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఒక విషయం వాస్ గారు, ప్రపంచంలో అతి పెద్ద పరీక్ష ఏది అంటే నీట్ అని. అంటే ఒకే గంటలో అన్ని లక్షల మంది రాసే పరీక్ష ఈ భూమి పైన ఎవరు లేరు. చైనా కన్నా మనది పాపులేషన్ ఎక్కువ, గుర్తుపెట్టుకోవాలి. 23 లక్షల మంది ఒకే గంటలో రాయడం అనేది ఎక్కడ జరగలేదు ఈ భూమి పైన. అలాంటి అంటే మనం ప్రత్యేకంగా ఆలోచించాలి ఏంటి నీటి పరీక్షల గురించి. అలాగే నీటిలో వచ్చిన మార్పులు ఏంటంటే 2014కు ముందే నీట్ యొక్క ప్లాన్ కాంగ్రెస్ చేసింది. ఇది అప్పుడు ఇది పాలసీ కాంగ్రెస్ పాలసీ, బీజేపీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఏదైనా ఉండని, ఎందుకంటే పేరెంట్స్ పిల్లల్ని పెట్టుకొని రైలు ఎక్కి ఇక్కడ హైదరాబాద్ లో రాసాక కర్ణాటక వెళ్ళి రాయించేవాళ్ళు, తర్వాత తమిళనాడు వెళ్ళి రాయించేవాళ్ళు, తర్వాత ఒరిస్సా వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ పేరెంట్ యొక్క కష్టాలు ఇవి. నాకు కనీసం 4-5 రాష్ట్రాల్లో రాస్తే ఒకటన్నా తగులుతుంది అని. ఇది పేరెంట్ పిల్లల సమస్యలను మోడీ గారు కూర్చొని ఆలోచించాక ఏం చేస్తుంటే 1 ఎగ్జామినేషన్ కొరకు వెళ్ళారు, నీట్ కొరకు వెళ్ళారు, ఎన్టీఏకు ఇచ్చారు. ఇవన్నీ జరిగాయి మనకు. కానీ 500 కేంద్రాల నుంచి 5,000 కేంద్రాలకు పెరిగింది. గుర్తు పెట్టుకోవాలి దయచేసి. మీరు 2 రాష్ట్రాల్లో మీరు గుర్తు చేసుకుంటే హైదరాబాదు, విశాఖపట్నం, తిరుపతి, ఇవి 4-5 సెంటర్స్ లో జరిగాయి. ఇప్పుడు అన్ని జిల్లాలలో జరుగుతుంది. దయచేసి గుర్తు పెట్టుకోవాలి, అన్ని జిల్లాలలో. ఒకటి, దేశం అంతా కూడా నీట్ అనేది పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది, పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. మీరు ఇక్కడే రాయండి, ఏం రాస్తారో రాయండి, మీ భాషలో రాయండి అని కూడా చెప్పారు. 3 భాషల్లో జరిగే నీటు 12 భాషల్లో రాయిస్తున్నారు ఇప్పుడు. అంటే గ్రామీణ ప్రాంతం పిల్లలు కూడా హాయిగా రాసుకోవడానికి మీరు అంటే వెనకాల ఏం జరుగుతుంది అనేది చర్చ జరగడం లేదు. ఈ ఎక్స్పాన్షన్ ఎంత జరిగింది, నెట్వర్క్ ఎంత పెద్దగా పెరిగింది, కంఫర్ట్ ఆఫ్ ది పేరెంట్, కంఫర్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంత జాగ్రత్త తీసుకున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులండి. రెండో విషయం మీరు మర్చిపోవద్దు, ఈ 10 years లో అత్యధికంగా మెడికల్ సీట్లు పెరిగినాయి. మనకు పేషెంట్ అండ్ డాక్టర్ రేట్ ఏదైతే రేషియో ఉందో, ఇది ఒక డాక్టర్ కు 1000 మంది పేషెంట్స్ అనే దగ్గర ప్రపంచంలో ఎక్కడ రావడం లేదు. మన దగ్గర 800లకు వచ్చింది ఇప్పుడు. అంటే చాలా, అంటే డాక్టర్స్ సంఖ్య పెరిగింది, సీట్ల సంఖ్య పెరిగింది. ఇవన్నీ ఓకే ప్రొఫెసర్ గారు, నేనేంటే ఒక చర్చ జరపనిస్తే వచ్చే ఇబ్బంది ఏంటి ప్రభుత్వానికి అని అడుగుతున్నా. ఏమండి, ఒక చర్చ జరగనిస్తే వచ్చే ఇబ్బంది ఏంటి ప్రభుత్వానికి? పార్లమెంట్ లెట్ ఇట్ బి, జరగాలి చర్చ, జరగాలి తప్పకుండా. మీరు చూడండి, రేపు ఇవన్నీ ప్రెజెంటేషన్ చేస్తారు జరుగుతున్నది ఏంటి అని. అయితే పోయినసారి లీక్ అప్పుడు కొత్త కమిటీ చేశారు. డీజే రావు గారు ఇక్కడ మన హెచ్సిలో ఉండేటువంటి వైస్ ఛాన్సలర్ గారు కూడా ఆ కమిటీలో ఉన్నారు. నేను రిపీటెడ్ గా వాళ్ళతో నేను డిస్కషన్ చేస్తున్నాను. ఆ కమిటీ చేసిన గొప్ప ఇది ఏంటి అంటే, సింపుల్ గా ఒక సొల్యూషన్ ఇచ్చింది, మీరు జేఏఈని ఫాలో కండి అని చెప్పారు వాళ్ళు. జేఏఈలో ఎప్పుడు లీకేజ్ జరగలేదు. ఎందుకంటే 16 లక్షల మంది రాస్తారు జేఏఈ కూడా, చాలా ఎక్కువ. ప్రపంచంలో అంతా చూస్తే ఎక్కడ లేదు. జేఏఈ లీక్ ఎందుకు కాదు అంటే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ జరుగుతుంది కనుక ఇది కూడా జరిగింది. అయితే ఇంకో 10 లక్షల మంది పిల్లలు ఎక్కువ అవుతారు, 22 లక్షలు కదా. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే, కంప్యూటర్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేశారు. కాకపోతే ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చాక అవి అన్ని కూడా సెట్ కాలేదు. అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంకో 10 లక్షలకు ఎక్స్ట్రా చేయడం అనేది వీలు కాదు. భయపడి ఏం చేశారంటే, ఈసారి వద్దులే నెక్స్ట్ టైం కు పెడదామని దాన్ని అట్లా పెట్టారు. నెక్స్ట్ టైం జేఏఈ పద్ధతిలో జరగబోతుంది. లీక్ అనేది జరిగింది. మానవ తప్పిదాలు జరిగినాయి, దొంగలు వెనుక ఉన్నారు, చేసే దొంగతనాలు వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వము వైపు నుంచి కూడా నిర్లక్ష్యం ఉంది. లీక్ జరిగింది, లీకేజ్ అయింది, దొంగలు పట్టారు, లోపల వేశారు. కానీ రిఫార్మ్స్ కొరకు నిరంతరము ప్రయత్నం చేసింది. అటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్ లో మీరు విద్యార్థులకు జరుగుతున్న ఎక్సర్సైజ్, వెనకాల జరుగుతున్న ఎక్సర్సైజ్ అనేది చాలా మందికి తెలియని విషయము. కనుక నిబద్ధత చాలా ముఖ్యం. దీంట్లో పాలిటిక్స్ కాదు కావాల్సింది, పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ మాత్రం బ్రహ్మాండంగా ఢిల్లీలో జరిగింది ఎక్స్ప్లాయిటేషన్. అంబాసిడర్ వినోద్ గారు, ఇక్కడ ఈ మొత్తం ఆందోళనకు సంబంధించి ఒక కోణం ఉందండి. సోనం వాంగ్చుక్ మీతో కలిసి పనిచేసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన వ్యక్తి.
యూపీఏ గవర్నమెంట్లో హీ వాజ్ అడ్వైజర్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆన్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అండ్ హీ వాజ్ అడ్వైజర్ టు లడాక్ అడ్మినిస్ట్రేషన్. ఆయన అండ్ ఒక సూడో శాస్త్రవేత్త, ఎవరో తీసుకొచ్చి కాపీ కొట్టేసి క్లెయిమ్ చేసుకున్న శాస్త్రవేత్త. ఆయన శాస్త్రవేత్త కాదంటలా, సూడో శాస్త్రవేత్త అంటున్నాను. ఒకటి. రెండోది, ఈయనకి ఫిబ్రవరి 2025లో పాకిస్తాన్ వెళ్ళాడు. ఈయన అక్కడ అద్భుతంగా ప్రసంగించాడు. ఇంత నేర చరిత్ర ఉన్న వాళ్ళని వెనకేసుకురావాల్సినంత నెసిటీ ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినట్టుగా క్లెయిమ్ చేసుకుంటున్న పార్టీ. మరి ఇంత పార్టీకి వాళ్ళ సోనం వాంగ్చుక్లు, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ ఎందుకండి? మీకు బ్రహ్మాండమైన నాయకత్వం, టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు మీ పార్టీలో. వాళ్ళని మాట్లాడనిచ్చి హేతుబద్ధంగా వాళ్ళ చేత మీరే ఆందోళన చేస్తుంటే నిజంగా విద్యార్థులను తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఆందోళనకారుల వెనక వాళ్ళు చేసిన నినాదాలను మీరు సమర్థిస్తారా? వీల్ మేక్ శ్రీలంక, ఢిల్లీలో శ్రీలంక సృష్టిస్తామని, కూల్ చేస్తామని మీరు కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? మీరు రేణుకా చౌదరి గారు వారు మాట్లాడారు, విద్యార్థుల్ని పార్లమెంట్లోకి పంపడం హక్కుట. పంపిస్తారా మీరు? రోజు 1,00,000 మందిని పంపిస్తారా పార్లమెంట్? 360 రోజులు తెరిచి ఉంచుదాం పార్లమెంట్. పంపిస్తారా? పార్లమెంట్ సెక్యూరిటీని ఎవరికి తాకట్టు పెట్టాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? అది రేణుకా చౌదరి యొక్క వ్యక్తిగత వ్యాఖ్య లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్య? ఎందుకు అంటే ఎట్ ది కాస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? విద్యార్థులతో మీరు చేయండి. మీకు ఎన్ఎస్సీఏ ఉంది, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, మీ వింగ్ ఉంది, వాళ్ళతో చేయండి. అలాగే ఛాయాగ్రహాలుగా మిగిలిన సిపిఐ సిపిఎంలు వెంబడేసుకుంది చేయండి. వాళ్ళకి ఏం పని అండి? చైనా ఎంబసీకి వెళ్ళి మాట్లాడాల్సింది. ఒక అంబాసిడర్గా మీకు అవగాహన ఉంటుంది, దౌత్యపరమైన అంశాలు. వీళ్ళు వెళ్ళి మాట్లాడిన తర్వాత